వెల్కమ్ టు TJ9 న్యూస్. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న పరేడ్ గ్రౌండ్ నందు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి 62వ హోంగార్డ్స్ యూనిట్ అవతరణ దినోత్సవం వేడుకలు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ కాకినాడ నందు అదనపు ఎస్పీ ఎంజీవి భాస్కర్ రావు, అదనపు ఎస్పీ ARS శ్రీనివాస్, హోంగార్డ్స్ DSP KSS శ్రీనివాస్, హోంగార్డ్ RI K వెంకట్రావుల పర్యవేక్షణలో హోంగార్డ్ పరేడ్ కమాండర్ గా K రాజేష్ నాయుడు పరేడ్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని హోంగార్డులచే గౌరవ వందనం స్వీకరించి పరిశీలన వాహనంపై పరేడ్ ను పరిశీలించారు. అనంతరం పరేడ్ కమాండర్ సారథిగా మార్చ్ పాస్ట్ నిర్వహించి ప్లటూన్ల వారీగా హోంగార్డులు జిల్లా అధికారి అయిన ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. విధి నిర్వహణలో ఎన్నో సంవత్సరాలుగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 4 హోంగార్డ్స్, ఇటీవల కంపెనీ కమాండర్ పదోన్నతి పొందిన 6 హోంగార్డులకు ఎస్పీ అభినందనలు తెలియజేసి మొమెంటాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహ శక్తుల అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా ప్రజారక్షణ, సమాజ శ్రేయస్సు కొరకు ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందజేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైనది అని అన్నారు. అడ్మిన్ గారు, డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్, హోంగార్డ్ కుటుంబ సభ్యులందరికీ హోంగార్డ్ ఆవిర్భూత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. హోంగార్డ్ హిస్టరీ చూస్తే ఫస్ట్ టైం హోంగార్డ్స్ రేస్ చేసింది 1946 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. బట్ హోంగార్డ్స్ ఇంపార్టెన్స్ అంటే మెయిన్ ఎగ్జిస్టెన్స్ వచ్చేసింది 1962లో ఇండియా చైనీస్ వార్ జరిగినప్పుడు సివిల్ అంటే పబ్లిక్ నుంచి హెల్ప్ స్ట్రక్చర్గా తీసుకోవాలని హోంగార్డ్స్ని రేస్ చేయడం జరిగింది యాజ్ అ వాలంటీర్ ఆర్గనైజేషన్. అప్పటి నుంచి ఈ రోజు దాకా హోంగార్డ్స్ హ్యావ్ బీన్ an integral part of state police in all the states. ఏమున్నాయో ఆ డ్యూటీ కాకుండా ఇంకా ఎక్కువ డ్యూటీ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ అ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్ ఈవెన్ దో ఇట్ ఈస్ సర్వీస్ ఆన్ కాల్, మన రెగ్యులర్ పోలీస్, సివిల్ పోలీసు ఎంత పని చేస్తారో, how many hours our civil police are putting in many a time homeguards are putting the same number of hours, and in some of the times they are even putting even more hours than the civil police put. So first of all my appreciation to that. So ee roju on the stage రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 2023-24 మెరిట్ స్కాలర్షిప్ ద్వారా 20 మంది హోంగార్డ్ పిల్లలకు మొత్తం 39,000 ఇవ్వడం జరిగింది. 2024లో 12 హోంగార్డులు మెడికల్ బిల్ మొత్తం ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 1.2 lakhs సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి వెల్ఫేర్ మంజూరు చేయడం జరిగింది. 2023-24 సంవత్సరంలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన హోంగార్డ్ కుటుంబ సభ్యులకు 7 మందికి కంపాషనేట్ గ్రౌండ్స్లో హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ గివెన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ హోంగార్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఇంకొకసారి మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే ఇదే టైంలో మీరందరూ ఇంకొకసారి keeping the history of homeguards in mind, you have to work thinking అంటే మనందరం సేవ, పబ్లిక్కి ఒక సేవ చేస్తున్నామని మనోభావంతో పనిచేయాలి. సో ఆ మనోభావంతో పనిచేస్తే ఇంకా కొద్దిగా పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది, పని చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
సో ఈ మాటలు చెప్తూ ఇంకొకసారి ఇక్కడ ఉన్న అందరికీ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.